ఇది ధైర్యంతో కూడుకున్న పని. ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని. దో వీఆర్ అ రీజనల్ పార్టీ, we didn't expand as on now. We confined only to state, AP, maybe కొంత తెలంగాణ. కానీ మన ఆలోచన విధానం జాతీయవాదం. ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రేపొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే. బట్ కొన్ని 7 అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. ముందు వాటర్ ఆపారు. అంటే కొంతమంది మాట్లాడుతారు, కొంతమంది లీడర్స్ ఎంత లౌకికవాదం, ఎంత సెక్యులరిజం అంటే అందరికీ, ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ. నేను అనేది మన కంట్రీ స్లోగనే సత్యమేవ జయతే. అన్లైక్ అమెరికా, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంట. 3 కోట్ల దేవతలు ఉన్న దేశాలలో మన సత్యాన్ని నమ్ముతాం, కానీ మన అమెరికాలాగా ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో. వీఆర్ బియాండ్ రిలీజియన్, వీఆర్ బియాండ్ గాడ్. ట్రూత్ ఈజ్ ఎటర్నల్. సత్యం అంటే ఏంటి? ఒక తప్పుని తప్పుగా చెప్పడం, ఒప్పుని ఒప్పుగా చెప్పడం. ఇఫ్ ఐ మేక్ ఎ మిస్టేక్, అడ్మిటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్. కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి. ఎటర్నల్ ట్రూత్ అది. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికని చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేమో కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? ఆయన ప్రాణాలు పోయినాయి. ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి? ఆయన భార్య పరిస్థితి ఏంటి? మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి, ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా ఎదిగినవాడు, ఒకటే మాట ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఏం ఆశలు లేవు సార్. మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉన్నాం, కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మేము టీవీలోనే. నా భర్త చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి. నా భర్త చనిపోయాడు, అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని. వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు. మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు. మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం. ఇది మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతో కదా మేము వెళ్ళింది. మేము కాశ్మీరు ఇన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కాశ్మీరు. మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ. నన్ను ఆ తిట్లు నేను తీసుకున్నాను. ఆవిడ సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా, మీరు ఎంత తిట్టాలో తిట్టను, ఏం పర్లేదన్నాను. మీ కోపం ఎవడో ఒకరి మీద చూపించాలి. మీరు కోపం మా మీద చూపించను, పర్లేదన్నా. అంటే ఇంత దారుణంగా ఉంటుంది. నేను అనేది ఏంటంటే మనం నువ్వు ఏదైనా సరే మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు. అంటే ఎందుకు భారతదేశం చాలా బలమైనది? భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా. సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా. సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు 70s వీఆర్ సెక్యులర్. సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు. అది వైట్ వాష్లు చేయకండి తప్పులు చేస్తే. సర్ తన్సే జుదా అని చెప్పి అంటే అట్లాగే తుపాకులతో సర్ తన్సే జుదా చేశారు వాళ్ళు ఉగ్రవాదులు. తల లేదు, పట్టుకుందాం ఆకన్నా ఇలా అంటే తల లేదు అక్కడ.
మీరు ఊహించుకోగలరు అది. ఈ మాట్లాడే తల లేదు. ఇంత క్రూరంగా చంపేశారు. ఎంత సహనం చూపిస్తాం? తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం. పాకిస్తాన్కి మనకి ఏంటి తేడా? జిన్నా విడిపోయినప్పుడు మేము పాకిస్తాన్లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు. హిందువులు ఎల్లక్కర్లేదు, ఆదరిస్తామని చెప్పారు. 2 కోట్ల పైన ఉండే, చాలా కోట్ల ఎక్కువ, అంత జనాభా ఉండే చోట ఈరోజు జస్ట్ పట్టుమని కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు, అంతే. బట్ వేరస్ మన దేశంలో, పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది. దట్స్ వాట్ ఇండియా ఇస్. అంటే మనం నిజంగా ఈ సోకాల్డ్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా? ఇంత వివక్ష చూపించే దేశం అయితే, హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా? అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా? పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశంలో అంతే ముస్లిం జనాభా ఉందో. దాదాపు అంత వివక్ష హిందువులకి ఎందుకు ఉంటుంది? హిందూస్ అక్కడెక్కడెక్కడ కొంతమంది నాయకులు ఉన్నారేమో, మనకు తెలీదు. సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నారు, విగ్రహాలు కాల్ చేస్తూ ఉన్నారు, దుర్గాదేవి ఆలయాలు కాల్ చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు సార్ అంటారు. అక్కడి నుంచి శరణార్థులు వచ్చేస్తారు, అప్పుడు ఇక్కడికే వస్తారు. దేశం మొత్తం అప్పుడు మన స్థానికులకు ఉద్యోగాలు పోతే అప్పుడు మీకు ఓకేనా అన్న. ఆ దేశం బాగుంటేనే మనం ఇక్కడ ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వగలం. 2 రాష్ట్రాల మధ్య కూడా, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ, ఇక్కడి నుంచి మీరు వచ్చేస్తే మా ఉద్యోగాలు పోతున్నాయనే కదా సెపరేట్ స్టేట్ అయింది. అలాంటిది ఎక్కడి నుంచో శరణార్థులు, వాళ్ళ యుద్ధ పరిస్థితులు వాళ్ళ వాతావరణ పరిస్థితులు బాగలేక మనకు వచ్చేస్తే అది మనకు అదనపు భారం, అది దేశానికి కూడా. అంతేగాని దీంట్లో మన దీంట్లో వివక్ష ఏమి ఉండదు. ఇట్స్ అ ప్రాక్టికాలిటీ. వై దిస్ కంట్రీ కాంట్ ఎఫర్డ్ టూ మచ్ ఆఫ్ మైగ్రేషన్. ఆల్రెడీ ఇన్ని కోట్ల మంది జనాభా, వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు, వీళ్ళకి ఉపాధి అవకాశాలు, వీళ్ళకి విద్యా అవకాశాలు, వీళ్ళకి గృహ అవసరాలు ఇవ్వడమే కష్టం, తప్పన పడాలి. అలాంటిది ఇంకా అదనంగా ఎక్కడి నుంచో వచ్చేసి వేరే దేశాల నుంచి ఎక్కడ తీసుకుంటాం? అది ప్రపంచం అంతా ఇదే సమస్య ఉంది. సో అలాంటి సమయంలో ఇది మనందరి బాధ్యత. ఇది నేషన్ సంబంధించిన సమస్యలు, మన సమస్యలు కూడా. మనం ఎక్కడో కావల్లో కూర్చున్నాం, లేదంటే నెల్లూరులో కూర్చున్నాం, సూలూరుపేటలో కూర్చున్నాం, బిట్రగుంటలో కూర్చున్నాం, లేదంటే ఎక్కడ కూర్చొని మారుమూల గోదావరి జిల్లాలో కూర్చొని కుదరదు. దీని ఇంపాక్ట్ మొత్తం మీద ఉంటుంది. ఇది మనందరి బాధ్యత. ఇది ఈ రోజున మనకి ఒక వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడటం తెలుసుకుందాం. నేను చాలాసార్లు ముస్లిం సమాజానికి కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది, ముస్లిం, క్రిస్టియన్, హిందూని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, హిందువులకు ఉన్నది ఒకటే దేశం, ఇంక వేరే దేశం లేదు. ఇక్కడ కూడా హిందువులను టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు? ప్రతి అడుగులోనూ కూడా డైవర్షన్ కనిపిస్తుంది. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చేసేది ఎవరైనా కూడా ప్రశ్నించే కార్యక్రమం గట్టిగా కనిపిస్తే చాలు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టుగా ఏదైనా గట్టిగా వినిపిస్తే చాలు, వెంటనే ఒక డైవర్షన్, ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక తప్పుడు మాటలు, ఎవరితో ఒకంతో తప్పుడు ఆరోపణలు, ఎవరితో ఒకంతో పెద్దగా దాన్ని సెన్సేషన్ మాదిరి క్రియేట్ చేయడం. ఓరో తిరుపతి లడ్డు అంటాడు, అసలు ఆయన గురించి చెప్పుకుంటూ పోతా అంటే నెలకొక డైవర్షన్ అనేది క్లియర్ కట్గా ప్రతిరోజు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఒకటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా సరే ప్రజల్లోకి వెళ్ళినాడు అని అంటే ప్రజలు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ లేదు. ఏ ఇంటికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్త వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లో నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఈ పిల్లోడు ఏమంటాడు, నా 15,000 ఏమిటి అని అంటాడు. నీకు 15,000 అన్నావుగా, నా 15,000 సంగతి ఏమిటి అని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మలు అదే ఇంట్లో నుంచి నాకు 18,000 ఇస్తానన్నా, నా 18,000 సంగతి ఏమిటి అని వాళ్ళ అమ్మలు, చిన్నమ్మలు స్టార్ట్ చేస్తారు. అంతటితో ఆగిపోదు. ఆ అమ్మలకు అమ్మలు, ఆ అమ్మలకు అత్తలు, మాకు 50 ఏళ్ళకే 48,000 ఇస్తానన్నావు,
మరి మా 48,000 సంగతి ఏమిటి అని చెప్పి అత్తలు వాళ్ళ అమ్మమ్మలు అంటారు. అంతటితో ఆగిపోదు. ఆ ఇంట్లో నుంచి రైతు నా 26,000 సంగతి ఏమిటి అని అంటాడు. అంతటితో ఆగదు. 20 ఏళ్ళ పిల్లాడు నాకు నెల 3,000 ఇస్తానన్నావు నిరుద్యోగ భృతి, 36,000 సంగతి ఏమిటి నాది అని చెప్పి అడిగే కార్యక్రమం. ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మోసం చేస్తూ, మేనిఫెస్టో అని చూపిస్తూ, బాండ్లు ఇస్తూ, ఆ రోజు చేసిన మోసాలకంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యకర్తలు సమాధానాలు చెప్పుకోలేని పరిస్థితి. మరోవైపున చూస్తే రాష్ట్రంలో విధ్వంసం జరుగుతూ ఉంది. పిల్లల పరిస్థితి ఏమిటి అని అంటే స్కూళ్ళు నాశనం అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. నాడు నేడు పనులు ఆగిపోయినాయి స్కూళ్ళల్లో. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులకు పోవాలి అని అంటే పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ బడ అబ్బా అనే పరిస్థితిలోకి పిల్లలు అయ్యారు. అదే మన ప్రభుత్వ హయాంలో చక్కగా ఇంగ్లీష్ మీడియం బడులలో నాడు నేడు పనులతో చక్కటి గోరుముద్ద కార్యక్రమంతో అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకుంటూ 8వ తరగతికి వచ్చేసరికి ట్యాబులు అందిస్తూ తీసుకుంటూ చక్కగా గవర్నమెంట్ బడులకు పిల్లలు పోయే పరిస్థితి నుంచి రివర్స్ గేర్ లేక మొత్తం చదువుల రంగం మొత్తం పోయింది. ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలకు చదువులకు ఉచితంగా ఏ పేదవాడైనా కూడా కష్టాల్లో నుంచి బయటపడాలి పర్మనెంట్గానంటే ఆ పిల్లాడికి ఉండాల్సింది ఆస్తి చదువు. ఆ పిల్లాడి చేతిలో డిగ్రీ, ఆ పిల్లాడి చేతిలో ఒక ఇంజనీరింగ్ డిగ్రీనో మెడిసిన్ డిగ్రీనో పెద్ద పెద్ద చదువుల డిగ్రీనో ఆ పిల్లాడి చేతిలో ఉంటే ఆ కుటుంబం ఏ పొద్దైనా పేదరికం నుంచి బయటకు వస్తుంది. అలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం మనం ప్రతి 3 నెలలకు ఒకసారి 3 నెలలు అయిపోతానే ఆ పిల్లాడికి ఫీజులు ఇస్తూ, పూర్తి ఫీజులు ఇస్తూ, విద్యా దీవెన వసతి దీవెన అంటూ ఆ పిల్లాడికి తోడుగా ఉంటూ, ఆ తల్లిదండ్రులకు అండగా ఉంటూ విద్యా దీవెన వసతి దీవెన ఇస్తూ మనం ఆ పిల్లాడిని చక్కటి చదువులు మన ప్రభుత్వ హయాంలో చెప్పిస్తే ఈరోజు ఏకంగా ఆ పిల్లల చదువులకు సంబంధించి ఏకంగా సంవత్సరం అయిపోయింది. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు, సంవత్సరం అయిపోయింది. 3,900 కోట్లకు గాను సున్నం కొట్టేశాడు. 700 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి 3,200 కోట్లు బాకీ. ఈ సంవత్సరం మళ్ళీ 3,900 కోట్లు మళ్ళా ఇవ్వాలి ఈ బడ్జెట్లో. మొత్తం కలిపి ఈ సంవత్సరానికి పాత సంవత్సరానికి ఆడ 3,900, ఈ సంవత్సరం 3,900 కాను ఈయన ఇచ్చింది కేవలం 700 కోట్లు. పిల్లలకి ఈరోజు చదువులు కొలిపోలేని పరిస్థితి, పిల్లలు ఈరోజు చదువుకోలేని పరిస్థితి, తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి. వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మన ప్రభుత్వ హయాంలో 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. ఏ పేదవాడైనా కూడా గర్వంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకొని ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోతే చిక్కటి చిరునవ్వుతో ఆపరేషన్ చేయించుకొని ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో నెలకు 5,000 రూపాయలు ఇంట్లో రెస్ట్ తీసుకునే దానికోసం, 2 నెలలు అయితే 10,000 రూపాయలు రెస్ట్ తీసుకునే దానికోసం కూడా డబ్బులు జోబులో పెట్టి ఆ పేదవాడిని ఇంటికి పంపించే పరిస్థితి. ఈరోజు ఆరోగ్యశ్రీ బిల్లులు నెలకు 300 కోట్లు అవుతుంది. దమ్మిడి ఈల ఇంతవరకు. ఆరోగ్య ఆసరా సంవత్సరానికి 450 కోట్లు అవుతుంది. దమ్మిడి ఈల ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరూ కూడా బోర్డు తిప్పేసినారు. ఎవడైనా పేషెంట్ వస్తే మేము చేయలేమని చెప్పే పరిస్థితిలోకి ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా తయారయ్యాయి. ఈరోజు పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుల పాలైతే కానీ వైద్యం అందని పరిస్థితిలోకి ఆ పేదవాడు వెళ్ళిపోయాడు. రైతుల గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ధాన్యం, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, రాగులు, వేరుశనగ, టమాటో, చీని, పొగాకు, ఏ పంట తీసుకున్నా కూడా చెరుకు, ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. రైతు ఈరోజు దళారీల పాలైపోయాడు. రైతు పరిస్థితి ఈరోజు దళారీల పాలైపోయిన పరిస్థితులు. ఆర్బీకేలు ఈరోజు నీరు గారిపోయిన పరిస్థితులు. రైతులకు మన హయాంలో ఉచిత పంటల బీమా ఇచ్చి ఆదుకున్న పరిస్థితి మనదైతే, మన ప్రభుత్వంలో ఈరోజు రైతులను గాలికి వదిలేసి ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు హయాం.
గాలి వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది? మొట్టమొదటగానే వచ్చిన వెంటనే మీ జగన్ కనపడేవాడు అక్కడ, వచ్చిన వెంటనే మన ఎమ్మెల్యేలు కనపడేవాళ్ళు అక్కడ, వచ్చిన వెంటనే మన మంత్రులు కనపడేవాళ్ళు అక్కడ. సీజన్ ముగిసేలోగా ఆ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మనం తోడుగా ఉన్న పరిస్థితి మన హయాంలో ఉంటే, ఈరోజు రైతులకు ఆదుకునే నాతుడు లేక రైతులు ఈరోజు అల్లాడిపోతూ ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. రైతులకు పెట్టుబడి సహాయం కింద మన హయాంలో రైతు భరోసా ఇస్తే చంద్రబాబు నాయుడు హయాంలో దాన్ని 26,000 చేస్తానన్నాడు. 26,000 కదా దేవుడు ఎరుగు, వచ్చి ఆ 13,500 కూడా ఎగిరిపోయిన పరిస్థితుల్లో ఈరోజు రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఏ రంగం చూసుకున్నా కూడా ఇదే మాదిరిగానే భ్రష్టు పట్టిన పరిపాలన ఈరోజు చూస్తూ ఉన్నాం. మరోవైపున చూస్తే కరప్షన్ విడిగా జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అన్నదానికి ఈరోజు మన గ్రామాలు నిదర్శనంగా కూడా నిలబడతా ఉన్నాయి. మీ జగన్ హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులను రాజుగా భావించి రైతులకు ₹2.49 ప్రభుత్వం మీద భారం పడకుండా రైతులకు ఉచితంగా కరెంటు 9 గంటల పాటు ఇచ్చే విధంగా 30 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా రైతుల ముఖంలో చిరునవ్వును చూడాలని ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చేందుకు ₹2.49 మనం సెకీతో ఒప్పందం చేసుకొని ఒక చారిత్రాత్మక ఘటం మనం చేస్తే దాన్ని కూడా తప్పుపట్టిన ఈ పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు లాంటి ఈ పెద్ద మనుషులు ఈరోజు ఏం చేశారు? ₹4.60 ఈరోజు ఒప్పందం చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు ₹2.49 గగ్గోలు పెట్టిన వాళ్ళందరూ ఈరోజు ₹4.60 ఈరోజు కొనుగోలు చేస్తామని చెప్పి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. ఆ స్థాయిలో ఈరోజు కరప్షన్. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకైతే తెలియదు, రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ రూపాయికే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆయన కరప్షన్ హయాంలో ఉర్సా లాంటి ఆయన బెనామీ కంపెనీకి, ఊరు పేరు లేని ఈ కంపెనీకి విశాఖపట్నంలో ₹3,000 కోట్ల భూములు ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇంకొక కంపెనీ లూలు అంట. ఈ లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు మరో 1,500 కోట్ల విలువ చేసే భూములు రూపాయికి దారాదత్తం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామంలో మద్యం మాఫియా జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాప్ కనిపిస్తూ ఉంది. ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా వీధి చివర, గుడి చివర, బడి చివర ఎక్కడ చూసినా బెల్ట్ షాపు. ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా ఎంఆర్పి కన్నా ₹20 ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. హోమ్ డెలివరీ అయితే ₹30 ఎక్కువ. ఎక్కడ చూసినా మాఫియా, ఇసుక మాఫియా. మన హయాంలో కనీసం గవర్నమెంట్ కన్నా ఆదాయం వచ్చేది సంవత్సరానికి 750 కోట్లు. ఈరోజు చూస్తే గవర్నమెంట్కు రూపాయి రావడంలా ఉచిత ఇసుక అంటాడు. ఇసుక చూస్తే మన హయాంలో అమ్మేదానికన్నా డబుల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు ఇసుక. మనం దాదాపుగా 80 లక్షల టన్నులు మనం స్టాక్ పెడితే ఎండాకాలంలో మనం రెడీగా పెట్టి వర్షాకాలంలో ఇబ్బంది పడుకోకుండా రాష్ట్రం ఉండాలని చెప్పి 80 లక్షల టన్నులు మనం స్టాక్ పెడితే ఈయన ప్రభుత్వం రాగానే ఎడా స్టాక్ మొత్తం అమ్మేసినారు. అమ్మేసి ఆ తర్వాత ఉచిత ఇసుక అంటారు. లెఫ్ట్ రైట్ ఈ సెంటర్ దోచేస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామంలో, ఈరోజు మన నియోజకవర్గంలో ఇసుకైనా సరే, సిలికా అయినా సరే, క్వాడ్స్ అయినా సరే, మైన్స్ అయినా సరే, చివరికి ఈ నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమ నడపాలన్నా సరే, ఏదైనా ఇక్కడ నడపాలంటే, ఏదైనా జరగాలనంటే ఎమ్మెల్యే దగ్గరికి రావాలా, ఎమ్మెల్యేకి అంతో ఇంతో ఇవ్వాలా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ఇవ్వాలా. ఇస్తే తప్ప నుంచి ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి వ్యాపారాలు ఎవడు చేయలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ప్రయాణం చేస్తూ ఉంది. ఇంత విచ్చలవిడిగా భయము, జంకు బొంకు లేకుండా కరప్షన్. ఒకవైపున వీళ్ళు కరప్షన్ చేస్తారు, ఒకవైపున తప్పుడు ఆరోపణలు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేసేందుకు మన హయాంలో ఏదో జరిగింది అని చెప్పి జరగని తప్పును జరిగినట్టుగా బిల్డప్ చేస్తూ ఒక బేతాళ విక్రమార్క కథ చెప్తారు. దాన్ని ఈనాడోడు, ఆంధ్రజ్యోతోడు, ఓ TV5 డంకా బజాయించి వాయిస్తారు. ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి అన్యాయమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొత్తగా ఈ మధ్యకాలంలో APMDC బాండ్స్ అంట, 9,000 కోట్ల రూపాయలు తాను బాండ్స్లో చేస్తూ, బాండ్స్ తీసుకుంటూ స్కాములు చేయాలి అని ఆలోచన చేయగలిగినోడు ఒక చంద్రబాబు నాయుడు లాంటోడే. ఆ బాండ్స్లోనూ కూడా స్కామే. ఆ స్కాముల్లో కూడా మళ్ళీ ఆ బాండ్స్ APMDC రేస్ చేసి ఆ బాండ్స్తో ఏకంగా APMDC కొన్న గనులన్నీ
తాకట్టు. ఈ బాండ్ లేవుడి దగ్గర అయితే డబ్బులు ఇస్తారో వాళ్ళకి అందరికీ ఈ ఏపీఎండిసి గనులన్నీ కూడా వాళ్ళకు తాకట్టు. వాళ్ళే రేపొద్దున నిర్దేశిస్తారంట అక్కడ ఎవడు మైనింగ్ చేయాలో ఎవడు మైనింగ్ చేయకూడదు అని చెప్పి. ఆ స్థాయిలోకి కరప్షన్ అనేది పోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో చెప్తా ఉన్నా, సంవత్సరం కళ్ళు మూసుకుంటూ అయిపోయింది. చూస్తా సంవత్సరం అయిపోయింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మన 5 సంవత్సరాలు 2019 నుంచి 24 కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అట్ట అయిపోయిందా? ఈ సంవత్సరం కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అట్ట అయిపోయిందా? ఇంకా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అదే మాదిరిగానే అయిపోతుంది. ఈ 3 ఏళ్ళు మాత్రం ఎట్టునో గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయేదానికోసం శాయశక్తుల అందరం కష్టపడదాం, ప్రతి అడుగు ముందుకేద్దాం. 3 ఏళ్ళు దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సినిమా ఎట్ట చూపించాలో మనం చూపిస్తాం.